రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతున్నాయి. వీడొచ్చినప్పటి నుండి మా లైఫ్లో చాలా వరకు డిప్రెషన్ తగ్గిపోయింది. వీడి అల్లరి, వీడి ఆటలు, వీడు ఎదుగుతూ ఉంటాడు కదా కళ్ళ ముందు, అన్నీ మర్చిపోతున్నాం. ఇంకా ఫుడ్ లేట్ అయిందంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఇల్లు దద్దరిల్లిపోద్ది, టాప్ లేచిపోద్ది అనమాట. అంత లావన గట్టిగా అరిచేస్తాడు. పెట్టగానే ఫాస్ట్గా తినేసి పడుకుంటాడు. ఇంకా ఆయన కొరికేది ఏంటంటే అది పళ్ళు దురద పెట్టడం వల్ల మా అందరిని బాగా కరిచేస్తున్నాడు. అందువల్ల అది ఇస్తే పళ్ళు షార్ప్నెస్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం వాడికి అదొక టైం పాస్ అనమాట. దాంతో ఆడుతూ ఉంటాడు. లోన్లీ ఫీలింగ్ ఉండదు. ఒకవేళ ఎక్కడికన్నా వదిలి బయటకు వెళ్ళినా, ఒకరోజు ఏమి ఇవ్వకుండా అలా ఊరికే ఇంట్లో వదిలేసి బయటకు వెళ్ళాము. చుట్టుపక్కల వాళ్ళ నుండి నాకు ఒక 100 కాల్స్ వచ్చాయి. అమ్మో మీ వాడు అరుస్తున్నాడు, మీ జాక్ అరుస్తున్నాడు అని చెప్పేసి. సో వెంటనే మేము రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాము. అమ్మో వాడికి ఏమన్నా అవుతుందా అన్న టెన్షన్తో. అందుకని మా ఫ్రెండ్ సజెషన్ వల్ల తను బాగా పెట్స్ని పెంచుతుంది. తన సజెషన్ వల్ల నేను ఈ బోన్ తెచ్చేయడం జరిగిందనమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు టైం బాగా స్పెండ్ చేస్తాడు, ఒంటరిగా ఉంటాడు. అండ్ దాన్ని కొరికి కూడా కొంచెం పళ్ళు ఆ షార్ప్నెస్ తగ్గిపోయాయి అనమాట. సోఫాలు కొరకడం, చెప్పులు కొరకడం ఇలాంటివి ఏమీ చేయడు మావాడు. చాలా 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 బెస్ట్ అండ్ బెటర్ అనమాట. ఇంకేముంది, మనోడి గురించి ఎంత మాట్లాడినా ఇంకా ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు కొంచెం మా మీద దయ చూపించి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్